అనగనగా సింగమల అనే అడవి. ఆ అడవిని కంటి అనే బలమైన సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క కాకి అనుచరులుగా ఉండేవి. ఒకరోజు కాకి ఎగురుకుంటూ వచ్చి ఉత్సాహంగా ఇలా అంది. మహారాజా, మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒక పెద్ద ఒంటెని చూశాను. దాన్ని గనక మనం వేటాడగలిగితే వారం రోజుల పాటు ఆహారానికి కొదవే లేదు అంది. ఆ మాటలు విన్న సింహం నక్క వెంటనే బయలుదేరాయి. కానీ ఎడారి అంటే మాటల విపరీతమైన వేడి. అలా అడుగు పెట్టగానే భరించలేని వేడి సింహానికి నక్కకి కాళ్ళు కాలిపోతూ అడుగు వేయలేని పరిస్థితి వచ్చింది. అప్పుడే కాకి ఆలోచించి ఒంటె దగ్గరికి వెళ్ళింది. ఒంటె దగ్గరికి వెళ్ళి మృదువుగా అడిగింది. మిత్రమా, మా రాజు సింహాన్ని, మా మంత్రి నక్కని అడవికి దించగలవా అని అడిగింది. ఆ ఒంటె విపరీతమైన జాలి గుణం కలిగింది. మంచి మనసున్న ఒంటె ఏ మాత్రం ఆలోచించకుండా సింహాన్ని నక్కని తన మీద ఎక్కించుకొని అడవికి తీసుకువెళ్ళింది. ఒంటె చేసిన ఆ సహాయం సింహానికి చాలా నచ్చింది. మిత్రమా, నువ్వు మా దగ్గరే ఉండిపో, మనమంతా కలిసి మెలిసి జీవిద్దాం అంది సింహం. కానీ ఆ నిర్ణయం నక్కకి కాకికి అస్సలు నచ్చలేదు. ఏమిటి, నిన్నగాక మొన్న వచ్చిన ఈ ఒంటెతో కూడా మనతోనేనా ఉండడం అని ఓ తెగ బాధపడ్డాయి. వెంటనే అవి ఒక పన్నాగం పన్నాయి. మహారాజా, మీ కాళ్ళు కాలిపోయాయి. మీరు ఇప్పట్లో వేటాడలేరు. మీరు ఆకలితో ఉండడం మేము అస్సలు చూడలేము. కాబట్టి మమ్మల్ని తినేయండి అని అంటూ నటించాయి. ఆ మాటలు విన్న ఒంటె ముందుకు వచ్చి ఇలా అంది. రాజా, వాళ్ళు చిన్న ప్రాణులు. వాళ్ళని తింటే మీ ఆకలి ఏ మూలకు తీరుతుంది? వాళ్ళని వదిలేయండి, నన్ను చంపి తినండి. మీ ముగ్గురికి వారం రోజుల పాటు ఆహారం అవుతాను అంది. ఆ క్షణంలోని నక్క కాకి చేసిన మోసం సింహానికి పూర్తిగా అర్థమైంది. సింహం గంభీరంగా ఇలా అంది. సరే, ఒక్కొక్కరు వరుసగా రండి. ముందు చిన్న జీవితో మొదలు పెడతాను. కాకి, నువ్వు ముందుకురా, నిన్ను తింటాను అంది. అంతే, కాకికి భయం పట్టుకుంది. తుర్రుమని ఎగిరిపోయింది. నక్క పరుగు లంకించుకుంది. నిజాయితీగా నిలిచిన ఒంటెను చూసి సింహం నవ్వుతూ ఇలా అంది. నిజమైన స్నేహం ప్రాణం కంటే విలువైంది. నేనెప్పటికీ నిన్ను వదులుకోను అంది. అప్పటి నుంచి సింహం ఒంటె మంచి మిత్రులుగా ఆనందంగా జీవించసాగాయి. ఈ కథలో నీతి ఏంటంటే, మోసంతో నటించే స్నేహం ఎప్పటికైనా బయటపడుతుంది, కానీ నిజమైన స్నేహమే ఎప్పటికీ నిలుస్తుంది. ఈ కథ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి కథలతో మళ్ళీ వచ్చేస్తాను. థ్యాంక్ యూ.